నిన్న ఉప్పల్ వేదికగా జరిగిన ఎల్ఐసి వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఎల్ఐసి ఒక ఘోరమైన ఓటమిని రుచి చూసింది. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూస్తే చాలా తారుమార్లే జరిగాయి. మ్యాచ్ గెలిచిన ఎస్ఆర్హెచ్ ఏకంగా 3వ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ చూస్తే 87% ఉన్నాయి. అలాగే మ్యాచ్ ఓడిపోయిన ఎల్ఐసి చూస్తే పాయింట్స్ టేబుల్లో 6వ స్థానానికి దిగజారిపోయింది. అలానే వీళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ చూస్తే ముందు 50-50 ఛాన్సెస్ ఉండేవి. ఈ మ్యాచ్తో ఏకంగా 22% వచ్చేసింది. ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన ఎల్ఐసి మాత్రం వాళ్ళు అనుకున్నంత మంచి స్టార్ట్ అయితే తీసుకురాలేకపోయారు. చాలా ఘోరంగా ఫెయిల్ అయిపోయింది వాళ్ళ బ్యాటింగ్ టాప్. అది ఎంతలా అంటే పవర్ ప్లేలోనే 2 వికెట్లు 27 రన్లకు పీకల్లోతులో కష్టాల్లో ఉన్నప్పుడు కేఎల్ రాహుల్ ఒక మంచి పార్ట్నర్షిప్ని నెలకొల్పాడు కృణాల్ పాండ్యాతో కలిపి. అది కేవలం 36 రన్లు అయినా వికెట్లు పడకుండా ఆదుకున్నాడు ఎల్ఐసిని. ఆ తర్వాత కేఎల్ రాహుల్ వికెట్ పడిన తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ ఒక మంచి బ్యాటింగ్ అయితే ఆడాడు. ఆ తర్వాత వచ్చిన ఆయుష్ బదోని, నికోలస్ పూరన్ అయితే 4th వికెట్కి ఎల్ఐసికి ఒక హైయెస్ట్ పార్ట్నర్షిప్ని అయితే నెలకొల్పారు. కేవలం 52 బాళ్ళల్లో 99 రన్ల పార్ట్నర్షిప్ని అయితే నెలకొల్పారు. ఇందులో ఆయుష్ బదోని చూస్తే కేవలం 30 బాళ్ళల్లో 55 రన్లు కొట్టి అందులో 9 ఫోర్లు 183 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. కానీ నికోలస్ పూరన్ విషయానికి వస్తే కేవలం 26 బాళ్ళలో 48 రన్లు కొట్టి అందులో 6 ఫోర్లు ఒక సిక్సర్తో వీరబాదుడు బాధేశాడు డెప్త్ ఓవర్స్లో. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళ బౌలింగ్ కన్నా వాళ్ళ ఫీల్డింగ్ అయితే చాలా అద్భుతంగా కనబరిచారు. అసలు ఏమన్నా ఫీల్డింగ్, అటు గ్రౌండ్ ఫీల్డింగ్ చూసినా అంతే ఎక్సలెంట్గా ఉంది, క్యాచింగ్ చూసినా అంతే ఎక్సలెంట్గా ఉంది. ఎస్పెషల్లీ ఫస్ట్ 2 వికెట్లు అయితే బౌలర్ కన్నా ఫీల్డర్స్కి ఇచ్చి తీరాల్సిందే. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో క్వింటన్ డికాక్ క్యాచ్ అవుట్ చూసినట్లయితే అది భువనేశ్వర్ కుమార్ కన్నా ఆ వికెట్ నితీష్ కుమార్ రెడ్డికి అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే బౌండరీ లైన్ పైన అంత బ్యాలెన్స్డ్గా క్యాచ్ కొట్టడం అంటే అది మామూలు విషయం కాదు. అది ఎంతో ప్రాక్టీస్ ఉండాలి. ఈ యంగ్స్టార్ మాత్రం అతి సులభంగా చేసి చూపించాడు నిన్న మ్యాచ్లో. ఇక భువనేశ్వర్ కుమార్ 2వ వికెట్ కూడా మార్కస్ స్టోయినిస్, ఇది కూడా ఫీల్డర్ తన్వీర్ సింగ్కు మాత్రం ఇచ్చేయవచ్చు. అతడు ముందుకు డైవ్ చేసి దాదాపు 1.7 మీటర్ని కవర్ చేసి ముందుకు డైవ్ చేసేసాడు. ఒకవేళ అతడు కూడా ఆ క్యాచ్ పట్టుకోకుంటే మన మార్కస్ స్టోయినిస్ మాత్రం ఒక విధ్వంసం సృష్టించేవాడు. అతడు ఆల్రెడీ ఒక బ్రిలియంట్ ఫామ్లో కనబడుతున్నాడు. ఇక భువనేశ్వర్ కుమార్ అయితే వేసిన 4 ఓవర్లలో 12 రన్లు ఇచ్చి 2 ఇంపార్టెంట్ వికెట్లు అందించి ఎకానమీ అయితే కేవలం 3 మాత్రం మెయింటైన్ చేశాడు. అతడు వేసిన 3 ఓవర్లు అయితే ఒక అద్భుతం. కేవలం 3 ఓవర్లలో 8 రన్లు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అతడు వేసిన లాస్ట్ ఓవర్ కూడా నికోలస్ పూరన్ మరియు ఆయుష్ బదోన్ లాంటి బిగ్ హిట్టర్లని ఆపగలిగాడు. ఇక ఎస్ఆర్హెచ్ తరఫు నుంచి అయితే నటరాజన్ అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయిపోయాడు. వేసిన 4 ఓవర్లలో 50 రన్లు ఇచ్చేశాడు. అందులో 13.50 ఎకానమీ మెయింటైన్ చేశాడు. ఇది చాలా కష్టమైన బౌలింగ్ ఫిగర్స్. 165 రన్లతో చేసింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు మాత్రం ఒక అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేశారు. ఇది ఒక బ్రిలియంట్ అద్భుతం, ఇలాంటి మాటలు అసలు సరిపోవు వీళ్ళ బ్యాటింగ్కి. అసలు ఏమన్నా బ్యాటింగ్. అభిషేక్ శర్మ అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అభిషేక్ శర్మ మాత్రం ఒక అద్భుతం అయితే సృష్టించాడు. 28 బాళ్ళల్లో 75 రన్లు కొట్టేందులో 8 ఫోర్లు 6 సిక్సర్లతో స్ట్రైక్ రేట్ చూస్తే 268. స్ట్రాఫిక్ రేట్ కూడా ఏం తక్కువడు కాదు. అతడు కూడా ఆడిన 30 బాళ్ళలో 89 రన్లు కొట్టి 8 ఫోర్లు 8 సిక్సర్లు, అందులో స్ట్రైక్ రేట్ చూస్తే 296 స్ట్రైక్. ఇలా మెయింటైన్ చేయడం చాలా కష్టం. పవర్ ప్లేలో మరియు డెప్త్ ఓవర్స్లో సాధ్యమవుతుందేమో, కానీ మిడిల్ ఓవర్స్లో ఇలా మెయింటైన్ చేయడం చాలా కష్టం. కానీ వీరిద్దరూ చేసి చూపించారు ఎస్ఆర్హెచ్కి. వీళ్ళ విధ్వంసకరపు బ్యాటింగ్తో ఎస్ఆర్హెచ్కు ఎన్నో రికార్డులు బ్రేక్ చేసి రికార్డ్ పెట్టారు. అది పవర్ ప్లేలో 107 రన్లు చేజింగ్లో కొట్టిన ఏకైక టీం, మరియు ఓవరాల్గా చూసుకుంటే సెకండ్ హైయెస్ట్ స్కోర్ ఇన్ పవర్ ప్లే. ఫస్ట్ది కూడా వీళ్ళ దగ్గర ఉంది, అది కూడా ఢిల్లీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో 125 రన్లు కొట్టారు పవర్ ప్లేలో. అది మ్యాచ్లో కూడా వీళ్ళిద్దరూ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఎస్ఆర్హెచ్ గెలిచిన ప్రతి మ్యాచ్లో ఒక అంతు చిక్కని రికార్డును అయితే నెలకొల్పుతున్నారు. ఈ మ్యాచ్ కూడా కేవలం 10 ఓవర్లలోనే 165 రన్లను చేసేశారు. చేజింగ్లో ఇన్ని రన్లు అత్యధిక తక్కువ ఓవర్లో చేసిన మొట్టమొదటి టీం ఇదే ఐపీఎల్ హిస్టరీలో.